సో, కెరీర్ గైడెన్స్‌లో ఫోర్త్ పారామీటర్ అయినటువంటి ప్రాక్టికల్ అప్లికబిలిటీలో ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ 2 ఈలయిపోయాయి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మనకు ఏ ఏఆర్. ఏఆర్ అంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్. అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే మార్క్స్ ఆర్ గ్రేడ్స్ ఇన్ యువర్ ఫైనల్ ఎగ్జామ్. అంటే మీరు ఇవన్నీ చేశారు. ఓకే. మీరు వేరే దేశం వెళ్లారు, చేశారు. తర్వాత ఈ మీ ఫ్యామిలీ సిట్యుయేషన్ బాగుంది, పంపించారు. లేదంటే ఆహ్, మీరు డిసైడ్ అయిపోయి ఎళ్ళిపోయారు. కానీ ఫైనల్‌గా వచ్చేటువంటి మార్క్స్ మీరు తీసుకుంటే పీజీ. పీజీలో మినిమమ్ 55% మార్క్స్ రావాలి. 55% మార్క్స్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్. మినిమమ్ క్రైటీరియా. మీరు ఏ జాబ్ అప్లై చేయాలి 55% రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మేబీ డిఫరెంట్ రిజర్వేషన్ కేటగరీ డిఫరెంట్ ఉంటది. బట్ మినిమమ్ విల్ బి 55%. దట్ ఈస్ ద డీసెంట్ వన్. ఆ 55 రాకుండా మీకు 54 వచ్చినా కూడా యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎనీ జాబ్. ప్రైవేట్ కూడా కావచ్చు నాకు తెలిసి. గవర్నమెంట్‌లో అయితే దేనికి కాదు. సో, మరి ఆ మినిమమ్ అన్నా తెచ్చుకోగలిగేటువంటి శక్తి ఉందా? అట్లాగే నేను ఇంతకుముందు చెప్పాను. ఎంబీబీఎస్ కోర్స్ మీరు చైనాలో చేయండి, యుక్రెయిన్‌లో చేయండి, ఫిలిప్పీన్స్‌లో చేయండి, ఓకే. జార్జియాలో చేయండి. ఎక్కడైనా చేయండి. కానీ ఈడికొచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఒక ఎగ్జామ్ రాయాలి. నీట్, నీట్, నీట్ కాదు. ఈ హ్మ్, ఇండియాలో మీరు హెల్త్ ప్రాక్టీస్ చేయాలంటే మీరు హాస్పిటల్‌లో పని చేయాలన్నా, లేదంటే మీరు మళ్ళీ పీజీ చేయాలన్నా కూడా పీజీ మెడిసిన్ చేయాలన్నా కూడా ఈ ఎగ్జామ్ కంపల్సరీ. అంటే ఆ ఎగ్జామ్‌లో మీరు పాస్ అయితే యూ ఆర్ ఈక్వలెంట్ టు ద డాక్టర్స్ దట్ హూ స్టడీ విత్ ఇన్ ఇండియా. అంటే ఈ స్టాండర్డ్స్ ప్రకారం మీరు ఉన్నారని ఒక ధృవీకరణ పత్రం. ప్రూఫ్ అట్లా. తర్వాత ఎలిజిబిలిటీ ఆఫ్ ఎలిజిబిలిటీ ఈస్ ఎ మినిమమ్ ఆఫ్ 55% ఫర్ మెనీ కోర్సెస్ ఫర్ ఎనీ జాబ్స్. మీరు పీజీ తర్వాత పీహెచ్‌డీ చేయాలి ఎగ్జామ్‌లో. అప్పుడు కూడా పీజీలో మినిమమ్ 55% మార్క్స్ ఉండాలి. లేదు మీరు పీజీ తర్వాత ఏదో పీజీ చేశారు, బీఈడీ చేయాలి. 55% మార్క్స్ యూజీలో ఉండాలి. లేదు మీరు టీచర్ జాబ్‌కి అప్లై చేస్తున్నారు. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. బీఎడ్‌లో 55% మార్క్స్ ఉండాలి. పీజీలో 55% మార్క్స్ ఉండాలి. రైట్? సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్‌లో మార్క్స్ కొంత అంటే క్వాలిఫై అయ్యి మార్క్స్ వచ్చి ఉండాలి. స్టేట్ లెవెల్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయ్యి ఉండాలి. మార్క్స్ వచ్చి ఉండాలి. సో, ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి మరి. ఓకే. మార్క్స్ తోటి ఏముంది నథింగ్ అని అనుకోవడానికి లేదు. మార్క్స్ గూడా మీ పెర్ఫార్మన్స్‌ని మీ యొక్క సామర్థ్యాన్ని చూపించేటువంటి మీ అకాడమిక్ పెర్ఫార్మన్స్ చూపించేవే. అండ్ గుడ్ ర్యాంక్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ టు గెట్ ఎ సీట్ ఇన్ ఆల్ కాలేజెస్ అండ్ యువర్ ఇంట్రెస్టెడ్ బ్రాంచ్. అకాడమిక్ పెర్ఫార్మన్స్ అంటే ఈ 55% అనేది మనకి కేవలం దీనికి పనికొస్తది. ఎలిజిబిలిటీ. కానీ మనకు మీరు పాలిటెక్నిక్ సీట్ రావాలన్నా లేదు ఇంటర్మీడియేట్ చేయాలనుకున్నా, లేదంటే అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ చేయాలనుకున్నా, ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ చేయాలనుకున్నా, ఈ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత బీటెక్ చేయాలనుకున్నా, డిగ్రీ చేయాలనుకున్నా, అగ్రికల్చరల్ కోర్స్ చేయాలనుకున్నా, ఎంబీబీఎస్ కోర్స్ చేయాలనుకున్నా, వెటర్నరీ కోర్స్ చేయాలనుకున్నా, బీ ఫార్మసీ చేయాలనుకున్నా, లేదా లా కోర్స్ బీఏ ఎల్ఎల్బీ ఆర్ బీబీఏ ఎల్ఎల్బీ ఆర్ బీకామ్ ఎల్ఎల్బీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది చేయాలనుకున్నా, ఈవెన్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 4 ఇయర్స్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కంబైన్డ్ విత్ డిగ్రీ. ఈ కోర్స్ మీరు ఏ కోర్స్ చేయాలన్నా కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటది. మనకు ఈ ఆహ్, ఈ సెంట్రల్ సెంట్రల్ టెస్ట్ పెడుతున్నారు ఈ రోజుల్లో. ఓకే. సెంట్రల్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్. సో, ఆ ఎగ్జామ్ రాయడానికి మరి ఆ ఎగ్జామ్‌లతోటే మనకు ఏ యూనివర్సిటీలో కావాలన్నా కూడా సీట్ ఇస్తున్నారు. ఈవెన్ ఐసర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సెంట్రల్ యూనివర్సిటీస్, సీయూసెట్ సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఇదివరకు సెంట్రల్ యూనివర్సిటీ అని సెపరేట్‌గా ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు కామన్‌గా పెడుతున్నారు. అందులో సీట్ వస్తే మీకు ఏ యూనివర్సిటీలో అయినా కూడా ఇంటర్మీడియేట్ తర్వాత ఏ యూనివర్సిటీలో కావాలనుకున్నా మీరు ఆ ఏ యూనివర్సిటీ కావాలంటే మీకు మార్క్స్‌ని బట్టి. మీకు టాప్ మార్క్స్ వచ్చాయనుకోండి. మీకు మార్క్స్ అంటే టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. టాప్ 10లో ఉన్నారు. మీకు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జేఎన్‌యూ, ఆ తర్వాత డీయూ, ఆ తర్వాత బీహెచ్‌యూ, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇట్లా రకరకాల కోర్సులో మీకొచ్చేటువంటి ర్యాంక్‌ని బట్టే మీకు సీట్ వస్తుంది. ఈవెన్ మెడిసిన్ తీసుకోండి ఇంటర్మీడియేట్ తర్వాత.
నీట్ 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 ర్యాంక్‌ని బట్టి మీకు సీట్ ఎక్కడొస్తుంది? ఉస్మానియా హాస్పిటల్‌లో వస్తుందా? గాంధీ హాస్పిటల్‌లో వస్తుందా? ఓకే. నిమ్స్‌లో వస్తుందా? లేదంటే ప్రైవేట్‌లో వస్తుందా? కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్‌లో వస్తుందా? ఇదంతా మీ ర్యాంక్‌ని బట్టి ఉంటుంది. మీకు టాప్ ర్యాంక్ వస్తే మీకు టాప్ 1 కాలేజ్‌లో వస్తది. టాప్ యూనివర్సిటీలో వస్తది లేదంటే. మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చిన మార్క్ తక్కువొచ్చింది. ర్యాంక్ ఎక్కువొచ్చిన కొద్దీ మీకు ప్రైవేట్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో, గవర్నమెంట్‌కి, ప్రైవేట్‌కి డిఫరెన్స్ ఏందనేది హైర్ ఎడ్యుకేషన్‌లో బాగా క్లియర్‌గా తెలుస్తది అందరికి. స్కూల్ లెవెల్‌లోనేమో ప్రైవేటు డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ అంతా ప్రైవేట్ ప్రిఫర్ చేస్తున్నారు. అదొక ట్రెండ్ నడుస్తుంది అన్నెసెసరీలీ. వెన్ యూ ఆర్ కమింగ్ టు ద హైర్ ఎడ్యుకేషన్ లైక్ ఇంజినీరింగ్ ఆర్ డిగ్రీ, ఎనీ అదర్ కోర్స్, దేర్ ద డిమాండ్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇంట్రెస్టింగ్‌లీ. కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ద స్కూల్ ఎడ్యుకేషన్. ఓకే. సో, అక్కడ మరి మీ పెర్ఫార్మన్స్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని బట్టి ఉంటుంది కాబట్టి, అక్కడ గూడా మనకు అకాడమిక్ పెర్ఫార్మన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు సీట్ తీసుకురావడానికి అకాడమిక్ పెర్ఫార్మన్స్ కేవలం డిగ్రీ ఇంటర్మీడియేట్ 10థ్‌లో రాసేటువంటి మార్కులే గాదు. పర్సెంటేజే గాదు. ఈవెన్ మీకు 10థ్‌లో గూడా 55% వస్తేనే మీరు ఈ పాలిటెక్నిక్‌లో సీట్ రావడానికి గానీ, ఇంటర్మీడియేట్‌లో సీట్ రావడానికి గానీ అవకాశం ఉంటుంది. రైట్? సో, అట్లా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా గూడా ఈ పర్సెంటేజ్ తీసుకుంటారు. ప్లస్ అక్కడ వచ్చేటువంటి ర్యాంక్. కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 రైట్? వెయిటేజ్ ఉంటుంది కొన్ని కొన్ని సార్ల. సో, ఇఫ్ యూ డోంట్ గెట్ ఏ గుడ్ ర్యాంక్ ఇన్ నీట్, యూ విల్ నాట్ గెట్ ఎంబీబీఎస్ సీట్. మీకు వితిన్ నీట్ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ రాకపోతే మీకు కంప్లీట్‌గా అది గవర్నమెంట్ గావచ్చు, ప్రైవేట్ గావచ్చు, మీకు డబ్బులు పెట్టడానికి రెడీగా గూడా ఉన్నారు గావచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు ఆ సీట్ గూడా రాదు. మీ ఫ్యామిలీలో డబ్బు పెట్టడానికి రెడీగా ఉన్నారు. మీకు డబ్బు రెడీగా ఉంది. యూ ఆర్ ఇంట్రెస్టెడ్. బట్ కొన్ని కొన్ని సార్లు మీకు ర్యాంక్ మరీ తక్కువొస్తే ఆ సీట్ కూడా రాకుండా బీడీఎస్ రావచ్చు. డెంటల్ లేదు కొన్ని కొన్ని సార్లు ఆయుష్ కూడా రావచ్చు. ఆయుష్‌కి ఈ మధ్య డిమాండ్ పెరిగింది. ఆయుష్ కూడా చేయొచ్చు. అది యువర్ ఇంట్రెస్ట్. ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి ఇవన్నీ కూడా ఆ కోర్స్ కూడా చేస్తున్నారు. అంటే కొన్ని సార్ల హ్మ్, ఫిజియోథెరపీ వస్తది కొందరికి. అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా రైట్. సో, గుడ్ మార్క్స్ ఇన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ టు గెట్ ఏ గవర్నమెంట్ జాబ్. అట్లాగే మీరు రాసేటువంటి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్‌ల గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్, పోలీస్ ఎగ్జామ్, ఎస్ఐ ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్, ఐటీబీఎస్, ఐబీపీఎస్ ఇంటర్ ఇంటర్ పర్సనల్ బ్యాంక్ ఎగ్జామ్. అన్ని బ్యాంకులు కలిపి ఒక అసోసియేషన్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో, దాని లోపల తర్వాత ఈవెన్ యూజీసీ నెట్ ఎగ్జామ్ ఉంటుంది. జేఆర్ఎఫ్ ఉంటుంది. సీఎస్ఐఆర్ ఎగ్జామ్స్ ఇవన్నీ గూడా అన్నిటికి కాంపిటీటివ్ ఎగ్జామే. ఈవెన్ మీరు ఆర్మీకెళ్ళాలన్నా గూడా ఎన్‌డీఏ వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు కంబైన్డ్ ఎగ్జామ్ పెడతారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని చెప్పి 10థ్ లెవెల్‌లో ఒకటి పెడతారు. ఇంటర్మీడియేట్ లెవెల్‌లో పెడతారు. యూజీ లెవెల్‌లో ఒకటి పెడతారు. సో, దానిలో గూడా కాంపిటీటివ్ ఎగ్జామే ఉంటది. అక్కడ వచ్చిన మార్క్స్‌ని బట్టి మీకు సీట్ ఇస్తారు. అలా మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ మీరు 10థ్ వరకు నేర్చుకున్న బేసిక్స్ అన్నీ దానిలోనే వస్తాయి. అందుకని మీ 10థ్ వరకు చదువుకున్నటువంటి నాలెడ్జ్ అంతా వేస్ట్ అయిందనంటే అన్నట్టు గూడా బాధపడొద్దు. అది ఎప్పుడైనా గూడా పనికొచ్చేదే. ఇక్కడ 10థ్ తర్వాత మిమ్మల్ని కొంచెం స్పెషలైజ్డ్‌గా మార్చాలి. మీ స్కిల్ ఒక రంగంలో తయారు చేయాలి కాబట్టి ఇక్కడ నుండి మీ స్కిల్‌ని మీరు 1 లేదా 2 లేదా 3 సబ్జెక్ట్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ నుండి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో, ఇంటర్మీడియేట్‌లో 2 లేదా 3 తీసుకుంటాము. తర్వాత మళ్ళా వెళ్ళిన కొద్దీ ఇంకా తగ్గిపోతది. నేరో 1 సబ్జెక్ట్ అయిపోతుంది ఫైనల్‌గా అట్లా. ఈవెన్ ఎంబీబీఎస్‌లో గూడా మనకు అన్ని రకాల సబ్జెక్ట్ నేర్చుకుంటాము. పీజీ చేసేటప్పుడు ఏదైనా ఒకటే సబ్జెక్ట్ చేసుకుంటాం. ఏంటిదది? ఆర్థోనా, ఎముకల గురించా? ఈఎన్‌టీనా? కార్డియాలజీనా? లేదా న్యూరాలజీనా? నెఫ్రాలజీనా? అదర్‌వైజ్ రిలేటెడ్ టు క్యాన్సర్. ఓకే. సో, ఇటువంటియన్నీ గూడా రిలేటెడ్ టు ఆహ్, ఆహ్, ఇంకేముంటాయి మనకి లంగ్స్ రిలేటెడ్ రకరకాల ఉంటాయి. డెర్మటాలజీ, స్కిన్ రిలేటెడ్, అదర్‌వైజ్ వుమెన్ రిలేటెడ్ గైనకాలజీ. సో, ఇవన్నీ స్పెషలైజేషన్ పీజీ లెవెల్‌లో. యూజీలో కామన్‌గానే ఉంటాయి మళ్ళీ. 10థ్ క్లాస్ వరకు ఎట్లయితే అన్ని సబ్జెక్ట్స్ చదువుకున్నామో, ఈ ఎంబీబీఎస్‌లో హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి అన్ని హెల్త్ ఇష్యూస్ అన్నీ గూడా ఈ ఎంబీబీఎస్‌లో కామన్‌గా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ పీజీలో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోవడానికి ఉంటుంది మనకు. రేడియాలజీ గూడా ఉంటుంది. స్కానింగ్ జేయడం గానీ, ఎక్స్‌రేలు తీయడం గానీ, అంటే పాథాలజీ రిలేటెడ్. డాక్టర్ అలోన్‌గా ఏమి డిసైడ్ చేయలేడు డిసైడ్ చేయడానికి ఆయనకొక
టెస్ట్ కావాలి అసలు ఏం ప్రాబ్లమ్ ఉంది ఈ పేషెంట్‌లో అనేది. సో, అదంతా రేడియాలజీ కిందకొస్తది. రైట్. సో, ఇట్లా రకరకాల ఆహ్, జాబ్స్ ఉంటాయి మనకి. సో, ఇవన్నీ కూడా మీకు గుడ్ మార్క్స్ ఒకవేళ మీకు మంచి మార్కులొచ్చినప్పుడే ఈ సీట్ సంపాదించుకోవడానికి గాని, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ జాబ్. మీరు ఎంబీబీఎస్ అయిపోయింది. మళ్ళా మీరు గవర్నమెంట్ డాక్టర్ కావాలనుకుంటున్నారు. గవర్నమెంట్ డాక్టర్ అంటే హాస్పిటల్‌లో గాని ఆహ్, మెడికల్ కాలేజ్ చెప్పడానికి కలిపి ఉంటుంది. మనకి గాంధీ మెడికల్ కాలేజ్ తీసుకుంటే హైదరాబాద్‌లో గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్‌లో ఆడ తీసుకుంటే ఈ రిక్రూట్ కాబోయేటువంటి డాక్టర్స్ అటు పేషెంట్‌ని చూసుకోవాలి, ఇటు టీచింగ్ చేయాలి. ఇది కంప్లీట్ ప్రాక్టికల్ జాబ్ కాబట్టి. ప్రాక్టికల్ ఎంబీబీఎస్ అనేది ప్రాక్టికల్ కోర్స్ కాబట్టి రిక్రూట్ కాబోయే డాక్టర్స్ 2 రోల్స్ చేయాల్సుంటది. టీచింగ్ చేయాలి. ప్లస్ పేషెంట్‌ని చూసుకోవాలి. సో, దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఆహ్, మెడిసిన్ కోర్స్ రైట్. సో, ఇన్ దట్ కేస్ వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. గవర్నమెంట్ పెట్టబోయే ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ అక్కడ మంచి మార్కులు తెచ్చుకోవాలి. అక్కడ మంచి మార్కులొచ్చి మంచి ర్యాంక్ వచ్చినప్పుడు జాబ్ వస్తది. అది కూడా మళ్ళీ సేమ్ అట్లాగే. ఓకే. ఒకటే కాలేజ్‌కి జాబ్స్ ఏముండవు. హైదరాబాద్‌లో, వరంగల్‌లో, అదర్ ఏరియాస్‌లో రిమ్స్ ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మేబీ అలా ఆదిలాబాద్‌లో ఉంది. అట్లా. ఓకే. తర్వాత గుడ్ మార్క్స్ ఇన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ మీకు మంచి మార్క్స్ వస్తే ఏమైతది? క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు కూడా వస్తాయి మీకు ప్రైవేట్‌లో ఎస్పెషల్లీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఇది కామన్‌గా జరిగేటువంటి విషయం. ఈవెన్ డిగ్రీ కాలేజ్‌లో కూడా ఈ మధ్య జరుగుతుంది కామన్‌గా. మంచి మంచి డిగ్రీ పేరు మోసిన డిగ్రీ కాలేజ్‌లో కూడా క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లు పెడతారు. అక్కడ మీకు మంచి మార్కులొస్తేనే మీరు మీకు ఇంటర్వ్యూను ఇంకొక గ్రూప్ డిస్కషన్ రకరకాలుగా ఫిల్టర్ చేస్తారు. ఫస్ట్ మంచి మార్కులొచ్చిన వాళ్ళను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఓ 20 మందిని. ఆ 20 మందికి ఇంటర్వ్యూలో మంచిగొచ్చిన వాళ్ళు మళ్ళా 10 మందిని తీసేస్తారు. ఫిల్టర్ చేస్తారు. ఆ 10 మందికి మళ్ళీ గ్రూప్ డిస్కషన్ పెడతారు. ఫైనల్‌గా ఒకటో, రెండో జాబ్స్ ఇస్తారు. అది అన్నిట్లలో కూడా పర్ఫెక్ట్‌గా ఉన్న వాళ్ళకి ఇస్తాం. దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ డిఫరెంట్ గ్రేడ్స్ అండ్ మార్క్స్ రిక్వైర్డ్ ఫర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. మంచి మంచి గ్రేడ్‌లు గాని, మంచి మంచి ర్యాంక్స్ గాని గవర్నమెంట్, ప్రైవేట్‌కి అంటే గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ రావడానికి మంచి మార్కులు, గ్రేడ్స్ కావాలి. ప్రైవేట్‌లో రావడానికి వేరు. అంటే గవర్నమెంట్ ప్రిఫర్ చేసినప్పుడు మంచి ర్యాంక్స్ రావాలి. లేదు ఆ ర్యాంక్ తగ్గుతున్న కొద్దీ ఏమైతది మనము మన సీట్ వచ్చేటువంటి అవకాశం అంతా కూడా ప్రైవేట్ వైపు ఎందుకు కారణం అంటే ప్రైవేట్‌లో ఫెసిలిటీస్ కొంతవరకు తక్కువుండొచ్చు. ప్రైవేట్‌లో ఫీజ్ ఎక్కువుండొచ్చు. రెగ్యులేషన్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల. గవర్నమెంట్ అయితేనేమో ఫీజ్ తక్కువగా ఉంటుంది. ఫెసిలిటీస్ కూడా అన్ని ఉంటాయి. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్. గవర్నమెంట్ ఎంత ఫండ్ అయినా పెట్టడానికి రెడీగా ఉంటది. కాబట్టి గవర్నమెంట్‌లో ఫండ్ గవర్నమెంట్ పెడుతుంది. ప్లస్ మనకు ఫీజ్ తక్కువుంటది. కాబట్టి గవర్నమెంట్ ఎక్కువ మంది ప్రయారిటీ ఇస్తారు హైర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళే కొద్దీ. థిస్ ఈస్ అబౌట్ ఆహ్, ఈఈఏలో ఈఏఆర్‌లో ఏంటిది అకాడమిక్ పెర్ఫార్మన్స్. కాబట్టి మనకు అకాడమిక్ పెర్ఫార్మన్స్ కూడా కావాలి. సో, నెక్స్ట్ ఆర్ ఏంటిదో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.